ఏడొచ్చినామంటే మన ఆంధ్రాలో లేపర్స్ దేశానికి వచ్చినాము. మన సామన్పల్లెలో తెలుగుపళ్ళు మన సూడాపురం బొబ్బడాపురం వెంకటేష్ వచ్చినాం ఫ్రెండ్స్. మేము ఏడొచ్చినామంటే దేశం ఇది వచ్చేసి ఖమ్మం వచ్చి బ్యాలెన్స్ లేకుండా దీంట్లో దీని దివానే మన పంచిడిసి దివా ఇడ్చుకుంటారు. ఇది గ్యాప్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. గ్యాప్ ఉంది, ఫుల్ గ్యాప్ దా ఉంది. దగ్గర నుంచి 6-8 అడుగుల శిల్పం వరకు ఉంది అని చెప్పడానికి ఇది నిదర్శనం. చూడు బాబు, ఫోటో నువ్వు యాద్ తీసుకోవాలి తెలిసిన. ఈ సింహం తీసుకో, ఈ సింహము హంస తీసుకో. ఒక మహిళ ఉంది, ఆ మహిళ కూర్చోంటుంది చూసుకో. అదిగో ఆడుని చూడు మహిళ, అదిగో చూడు తీసుకో. కిందరా అమ్మ. లేపాక్షి వీరభద్రాలయ సముదాయంలో 12 అడుగుల శిల్పాల దగ్గర నుంచి 1 అంగుళం ఉన్నటువంటి సూక్ష్మ శిల్పం వరకు అత్యద్భుతంగా విజయనగర సామ్రాజ్య శిల్పులు మలిచారు. వాటిని ఎంత చూసినా తనివి తీరదు. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి ఒక సూక్ష్మ శిల్పాన్ని పరిశీలించినప్పుడు హంస ఒక ఇంత చిన్న ఒక వృత్తంలో ఒక అద్భుతమైనటువంటి హంసను ఇక్కడ శిల్పులు మలిచారు. హంస, రాజహంస విజయనగర సామ్రాజ్య శిల్పంలో చాలా ముఖ్యమైనటువంటిది. హంస ఎక్కడ చూసినా మనకు హంసలు వరుసలుగా హంసల శిల్పాలు విజయనగర శిల్పంలో కనిపిస్తాయి. అదేవిధంగా యాళి శిల్పం, సింహము, ఏనుగు, సింహము రెండు కలగలిసినటువంటి యాలి శిల్పము. మహిళ, ఇక్కడ ఒక మహిళను కిన్నెర రూపంలో ఇంత చిన్న చేతులు, వేళ్ళు, ముఖము, కండ్లు, నోరు, ఆమె జడ, కుప్పు, ఆ విధంగా అంతా ఒక చిన్న శిల్పంలో అత్యద్భుతంగా శిల్పులు మలిచారంటే నాటి శిల్పుల ప్రతిభకు ఈ మహిళ శిల్పము ప్రత్యక్ష నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా లేపాక్షిలో ఉన్నటువంటి వీరభద్రాలయం మహామండపం, నాట్య మండపం ముందు మనము ఇక్కడ నిలబడుకున్నాము. నాట్య మండపంలో ఒక అద్భుతమైనటువంటి స్తంభం ఉంది. ఆ స్తంభాన్ని ఆకాశ స్తంభం అని చెబుతారు. ఎందుకు ఆకాశ స్తంభంగా పేరుగాంచింది అంటే ఆ స్తంభము నేలను తాకడం లేదు. అందుకు మనము దాన్ని పరీక్ష చేసినట్టుగా పలుచటి వస్త్రాన్ని అటువైపు నుంచి ఇటువైపు, ఇటువైపు నుంచి ఇంకొక వైపుకు జరపడానికి వీలుగా మనకు తెలుస్తుంది. ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించినటువంటి అచ్యుతదేవ మహారాయలు సామాన్య శకం 1531లో అప్పుడున్నటువంటి రాజా ప్రతినిధి విరూపణకు అనుమతి ఇచ్చినట్టు 1531 ఆగస్టు 6వ తేదీ నాటికి వీరభద్రాలయం నిర్మాణం పూర్తి అయినట్టు ఆలయంలోనూ ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్య నిర్మాణ శైలికి అత్యద్భుత నిదర్శనంగా ఈ ఆలయాన్ని పేర్కొనవచ్చు. అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్నటువంటి గొప్పదనం ఏమంటే ఆసియాలోకెల్లా అతిపెద్దదైనటువంటి పెయింటింగ్ ఉంది, తైలవర్ణ చిత్రం. వీరభద్రస్వామి మహోగ్ర రూపంలో ఉన్నటువంటి దాదాపు 20 అడుగుల పొడవు, పైనగా 14 అడుగుల వెడల్పు ఉన్నటువంటి తైలవర్ణ చిత్రం చూపర్లను విశేషంగా ఆకర్షిస్తుంది. అదేవిధంగా నేలంతాకని ఆకాశ స్తంభం, నాగలింగం, మహానంది ఇక్కడ ఉన్నటువంటి శిల్పాల్లో అత్యంత పెద్దది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నంది విగ్రహం అంత పెద్దది లేదని ప్రఖ్యాతిగాంచింది. 33 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్నటువంటి నందిని అత్యున్నతమైనటువంటి శిల్పంగా తీర్చిదిద్దిన ఘనత విజయనగర సామ్రాజ్య శిల్పులకి దక్కుతుంది. అది రీల్స్ పనికొస్తుంది అంతే. ఇట్లా తీస్తే
ఒక్కటే ఒక రీల్స్ వస్తుంది అంతే చాలు. ఆయన బొబ్బలవరం వెంకటేష్ ఇప్పుడు ఏమంటే దీనికి మన రేషన్ చీర పొట్టి చీర వచ్చింది కదా, ఆ కాలంలో చీర డిజైన్ దీన్ని చూసిదా ఇప్పుడు మన పొట్టి చీర అంతాను డిజైన్ చూసి దీన్ని పెట్టే బార్డర్ అంతా వచ్చి ఎత్తి మన డిజైన్ చేసిండేది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈడుగా ఉంది డిజైన్ ఏమేమి ఉందో అంత ఈ కంబాల్లో ఉండే డిజైన్ అంతా ఇప్పుడు చేసినారు మన పొట్టి చీరలో. ఆరు రేఖ చిత్రాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ లతా మండపం, ఈ మండపాన్ని లతా మండపం అంటారు. ఈ లతా మండపంలో ఉన్నటువంటి అన్నీ కూడా మొత్తం దీంట్లో రేఖా చిత్రాలు డిజైన్లు అంటారు కదా, ఒక్కో స్తంభంలో ఒక రకంగా డిజైన్లు ఉంటాయి. ఇట్లా ఇవి ఎన్ని ఉన్నాయంటే మొత్తము దీంట్లో ఒకదాని నుంచి ఒకదానికి పోలిక ఉండదు. 96 డిజైన్లు ఇందులో ఉన్నాయి. ఇవే ఈ డిజైన్లనే తీసుకొని కొంచెం మార్పులు చేసి చీరలపైన ముద్రించినారు. దాన్ని లేపాక్షి డిజైన్స్ అంటారు. చీరలపైన కాదు రకరకాలుగా వచ్చినాయి, వాటిని లేపాక్షి డిజైన్స్ అంటారు. వాటి ఏంటంటే శివపార్వతులు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు అని ఒక పురాణ గాథ. అందుకోసమని కళ్యాణానికి మొత్తము అందరూ వచ్చినట్టుగా చుట్టూ దేవతలంతా శివుడి కళ్యాణానికి హాజరైన దేవతలందరూ ఉన్నారు ఇక్కడ అందులో. తర్వాత శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన ఘట్టానికి సంబంధించిన ఒక అద్భుతమైన శిల్పం ఉంది, అక్కడ చూపిస్తాను. ఇక్కడ పర్వతరాజు శివపార్వతులు కళ్యాణం అయిన తర్వాత పర్వతరాజు పార్వతీదేవిని శివునికి అప్పగిస్తాడు. అప్పగింతలు పెండ్లి అయిన తర్వాత అప్పగింతలు చేస్తారు కదా, ఇక్కడ అప్పగింతలు చేస్తున్నాడు. అంటే మా అమ్మాయిని మీకు అప్పగిస్తున్నాను అని చెబుతున్నాను. ఇది కళ్యాణ మండపంలో ఒక సుందరమైనటువంటి ఘట్టం. చూడండి, శివపార్వతులు మామూలుగా మన శిల్పాలకు మకర తోరణం ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మకర తోరణం పెట్టారు, అంటే ప్రత్యేకత అన్నమాట. దానికోసమని శివపార్వతులు కళ్యాణం ముగిసిన తర్వాత అప్పగింతల ఘట్టం. కళ్యాణాన్ని చూడడానికి అందరూ ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కరు దేవతలందరూ అందరూ ఉన్నారు. వెనకాల వరుసన ఇట్లా తీసుకోండి, ఇట్లా వరుసన. బాబు ఇక్కడ శివుని కళ్యాణానికి అందరినీ ఆహ్వానించడానికి సప్త ఋషులు సకల దేవతలు ఇక్కడ స్తంభాల్లో నిలబడుకొని ఉన్నారు. మళ్ళీ ఆ పక్క సీతమ్మ పాదం ముందు చూస్తారండి. తీసుకున్నారా? దీంట్లో ఏంటంటే సీతమ్మ పాదం ప్రత్యేకత ఏంటంటే నీళ్లు ఎప్పుడు 365 రోజులు నీళ్లు ఉంటాయి. నీళ్ళు ఎప్పుడు తగ్గదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీళ్ళు ఎప్పుడే తోడేస్తే నీళ్ళు వస్తూనే ఉంటాయి. సీతమ్మ పాదం అనేది పేరు. మామూలుగా మొదట పురాణ గాథల్లో అంతా చెప్పిండేది, వరుసలో చెప్పుకుంటూ వస్తా ఉండేది సీతమ్మ పాదం అని అంటారు. సో మనకు చాలా ఇప్పుడు ఆధునికం ఉంటాం కదా, 500 సంవత్సరాలు 500 years బ్యాకే తట్టలు ఎంత బాగా తయారు చేశారు చూడండి. ఇవి తట్టలు అనమాట. భోజనం పళ్ళెం అంటారు కదా, అది. ఇది చూడండి, ఇప్పుడు మొత్తం అన్ని మనము వరుసన వేసుకోవడానికి గుంతలు, మళ్ళీ తర్వాత పల్లెం అనమాట. అంటే సైనికులు ఎక్కడ పని చేస్తారు, సైనికులు కానీ శిల్పులు కానీ రాజులు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడ పని చేస్తారో అక్కడ ఈ విధంగా తయారు చేసి ఉంటారు. అంటే కొన్ని ఇక్కడ మనకు నమూనాల కోసమని ఇక్కడ కొన్ని పెట్టారు. గుడి కంటే ముందు ఇక్కడ ఏముంది అని చెప్పడానికి ఈ శాసనం నిదర్శనం. ఈ శాసనము సాళువ వంశానికి సంబంధించి 2వ రాజు సాళువ నరసింహరాయల కొడుకు ఇమ్మడి నరసింహరాయలు ఆయన పేరు. అంటే ఇమ్మడి అంటే 2 అన్నమాట. ఆయన ఎప్పుడు అనేది ఇక్కడ ఏదో
ఇక్కడ శాలివాహన శక వరుషములు అని చూడాడు అక్కడ 1, 4, 1, 5 అని ఉంది దానికి మనము 78 సంవత్సరాలు కూడుకుంటే ఇది సామాన్య శకం 1493 నాటికి వస్తుంది. సంక్రాంతి రోజు అని చెప్పి సంక్రాంతి పుణ్య కాలం నాడు ఇక్కడ ఉన్నటువంటి పాపనాశేశ్వర గుడికి దానం ఇచ్చినప్పుడు ఈ శాసనం చెబుతుంది. ఈ ప్రాంతంలో ఈ గుడి పరిసరంలో మొదటి శాసనం అంటే అప్పటికి పాపనాశేశ్వర స్వామి గుడి మాత్రమే ఉంది, వీరభద్ర స్వామి గుడి లేదు. ఇక్కడ ఈ శాసనంలో ఎక్కడ కూడా వీరభద్ర స్వామి పేరు లేదు. కారణం ఏంటంటే అప్పటికి గుడి లేదు. వీరభద్ర స్వామి ఉండింది ఒక పాపనాశేశ్వర స్వామి గుడి మాత్రమే. దానికి సంబంధించింది సమాచారం ఇందులో ఉంది. నంది విరూపన్న ఈయన రాజప్రతినిధి, ఇక్కడ ఈ పెనుగొండ రాజ్యానికి రాజప్రతినిధి. అచ్యుతదేవరాయల కాలంలో ఈయన రాజప్రతినిధిగా పనిచేశాడు. ఈయన ఈ గుడి మొత్తం నిర్మాణము చేశాడు విరూపన్న గారు. ఈయన స్వస్థలము పెనుగొండ. నంది లక్కిశెట్టి వాళ్ళ కుమారుడు ఈయన విరూపన్న మొత్తము ఇక్కడ పర్యవేక్షణ చేసి ఈ గుడిని కట్టించినాడని శాసనాలు చాలా ఉన్నాయి. ఈ గుడిలోనే కాకుండా హంపి నుంచి కంచి వరకు మధ్య ఉన్నటువంటి ప్రదేశంలో పలు ఆలయాల్లో ఈయన చేసినటువంటి దానాలు, నిర్మించిన గుడులు, విస్తరించినటువంటి ఆలయాలు, మండపాలు అన్నీ కూడా విరూపన్న పేరు మీద ఉన్నాయి. ఈ విరూపన్న చేసినటువంటి దానాలకు సంబంధించి ఈ గుడికి ముఖ్యంగా వీరభద్ర స్వామి గుడికి సంబంధించి ఇక్కడికి సమీపంలో చలివెందుల అనే ఒక గ్రామం ఉంది. ఆ చలివెందుల దగ్గర ఒక పెద్ద శాసనం ఉంది. ఆ శాసనంలో ఈయన చలివెందుల అనే గ్రామాన్ని లేపాక్షి వీరభద్ర స్వామికి దానమిస్తున్నట్టు అందులో చలివెందుల శాసనం రాశారు. అప్పటికి గుడి నిర్మాణం పూర్తి అయిందని చలివెందుల శాసనం చెబుతున్నది. సామాన్య శకం 1531 ఆగస్టు 6వ తేదీ నాటికి గుడి నిర్మాణం పూర్తి అయినట్టు, ఆ గుడికి దానం ఇస్తున్నట్టుగా, చలివెందుల గ్రామానికి దానం ఇచ్చినట్టుగా చలివెందుల శాసనం చెబుతుంది. దానికి మూలకర్త ఎవరంటే విరూపన్న. ఈయన ఇట్లా చేతులతో పైకెత్తి నమస్కారం చేయడానికి కూడా ఒక ప్రత్యేక కారణం చెప్తారు. అంటే ఈ గుడిని రక్షించిన వాళ్ళు కానీ లేదా శాసనాలను రక్షించిన వాళ్ళు వాళ్ళ పాదాలు నాకు సుందరహార్యాలు అని చెప్పడం కోసము శాసనాల దగ్గర పాదాలు బొమ్మలు పెట్టింటారు. శాసనాలు అంటే వాటిని గురువులను కానీ శాసనాలను కానీ రక్షించాలి అని ఒక చెప్పడానికి ఉద్దేశంతో ఈ విధంగా ఆయన నమస్కారం ఉండడము, అది కూడా సాష్టాంగ నమస్కారం. అంటే కింద పడుకుంటే సాష్టాంగం, నిలబడుకుంటే ఇలా నమస్కారం ఉండడంలో ఆయన నిరూపణ మహానుభావుడు. భిక్షాటనమూర్తి ఉంటుంది. మామూలుగా విష్ణువుకి దశావతారాలు ఉన్నట్టే శివునికి కూడా దాదాపు 68 రూపాలు ఉన్నాయి. అందులో భిక్షాటనమూర్తి ఒక ప్రముఖమైనటువంటి రూపం. మామూలుగా భిక్షాటనమూర్తి అంటే ఎక్కడైనా శివాలయాల్లో భారతదేశంలో సరైన వస్త్రధారణ ఉండదు, నగ్నంగా కానీ లేదా అర్ధనగ్నంగా కానీ ఉంటుంది శివుని రూపం. కానీ ఇక్కడ మాత్రము పాదం నుంచి తల వరకు కిరీటం వరకు అత్యున్నతమైనటువంటి వస్త్రధారణ ఆభరణాలతో మొత్తం శరీరం అంతా కప్పబడింది. ఇక్కడ పాదాలు దగ్గర పాదుకలు, కడియాలు, మళ్ళీ కడియాలు, హారము, వస్త్రము, పలుచటి వస్త్రం, ఇక్కడి వరకు పలుచటి వస్త్రం ఉంది. అదేవిధంగా అడుగుకు ఆభరణము, తర్వాత మెడలో హారము, తర్వాత భుజకీర్తులు, చేతిలో ఆయుధాలు, మకర తోరణము, ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి శిల్పాన్ని భిక్షాటనమూర్తిని భారతదేశంలో ఒక్క లేపాక్షిలో తప్ప ఎక్కడ కూడా ఇంత సుందరమైనటువంటి భిక్షాటనమూర్తి శిల్పము మనం చూడలేము. వాస్తవానికి ఈ శాసనము మొత్తము కేవలం వీరభద్ర ఆలయానికి సంబంధించింది మాత్రమే కాకుండా విజయనగర సామ్రాజ్యంలో అంటే హంపి రాజధానిగా పరిపాలన సాగుతున్నటువంటి విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆలయాల్లో ఉన్న దేవుళ్ళు, ఆలయాలకు చేసినటువంటి దానాలు,
విజయనగర సామ్రాజ్య సరిహద్దులు, తర్వాత విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల తుళువ వంశానికి సంబంధించిన ప్రశస్తి, అంటే వాళ్ళ వంశ మూలాలు, వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ తాతలు ఎవరు ఏంటి అని చెప్పి అవన్నీ. తర్వాత ఒక్కొక్క ఆలయానికి సహస్ర గోదానం అంటే 1000 గోవులు, భూదానము, సువర్ణదానం, ఇట్లా అన్నీ ఇచ్చినాము అని చెప్పి ఈ శాసనము చెబుతున్నది. ఈ శాసనాన్ని అచ్యుతదేవరాయల కాలంలో 1533లో రాయించారు. శాసనం భాష సంస్కృతము, కానీ రాసింది మాత్రం ఇందులో తెలుగులోనే రాశారు. తెలుగు కన్నడ 2 మిక్సింగ్ ఉంది. వాళ్ళ పూర్వీకుల పేర్లు ఇక్కడ ఉన్నాయి అని చెప్పడానికి ఇక్కడ మీకు ఇక్కడ ఎగిరిపోయింది, ఇక్కడ ఒక అక్షరము భూపతి అని కనిపిస్తుంది పైన. మీరు కొంచెం అట్లా వచ్చేయండి, అవతల వచ్చేయండి. భూపతి అని కనిపిస్తుంది. భూపతి కనిపిస్తుందా? యశస్వి తులవేంద్రస్య, ఈ పక్కనే ఉంది యశస్వి తులవేంద్రస్య. తులువేంద్ర అంటే తులు వంశము అని చెప్పి అట్లా దీంట్లో మొత్తం అంతా కూడా సామ్రాజ్యానికి సంబంధించిన అన్ని అంశాలు ఈ శాసనంలో ఉన్నాయి. తిమ్మ భూపతి ఎవరు? కృష్ణదేవరాయల వాళ్ళ జేజి తాత. కృష్ణదేవరాయల వాళ్ళ తండ్రి గారు నరసనాయకుడు, నరసనాయకుడి తండ్రి గారు ఈశ్వర నాయకుడు, ఈశ్వర నాయకుడి తండ్రి గారు బొబ్బలవరం అంటే ఏమంటే లేపాక్షి దేశానికి వచ్చినాము ఫ్రెండ్స్. ఈ దేశం ఉంది, పాత దేశము ఆడొచ్చేసి అర్ధ మైండ్ దేశము అంతా ఏమేమి కావాలో శిలాలు గిలాలు అంతా సెకండ్ అంతా ఆడుంది రైట్ ఫ్రెండ్స్. చూడండి లేపాక్షి గుర్తింపు చూడండి. మన కృష్ణుడి ఈ పక్షి చెప్తాం కదా, అది దాని ఫ్రెండ్స్. బాగుంటుందా? నరసింహస్వామి స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వచ్చినామంటే కెదరి నరసింహస్వామి దేశానికి వచ్చినాము. అంతా దర్శనం అంతా ఆయా పూలే బాగా ఆయా, లడ్డూలు ఇచ్చిరే బాగా దర్శనం చేసినాము. మా ఫ్యామిలీలు అంతా లడ్డు తీసుకుంటున్నాము. అందరూ బాగా నీట్గా దర్శనం అయ్యారు. ఇప్పుడు అవుట్లో పోతాము, ఒక జాగాలో నిలిపి భోజనాలు చేసి తినేసి అక్కడికి మంత్రాలయం పోతా ఉన్నాము.